ఫ్రెండ్స్, ఇది OnePlus 11R మొబైల్. ఈ మొబైల్కి సంబంధించిన అప్డేట్ వీడియోస్ రావట్లేదని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. ఇది మనకి Android 16 లాస్ట్ అండ్ దీని తర్వాత చిన్న చిన్న అప్డేట్సే వస్తాయి, మేజర్ అప్డేట్స్ అయితే రావు. సో అందుకే నేను వీడియోస్ అయితే చేయట్లేదు. అండ్ ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి 16.0.3.501 EX01B60P01 వర్షన్ అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ అప్డేట్ ఫైల్ సైజ్ చూసుకుంటే 488.93 MB ఉంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది చిన్న అప్డేటే, అంత మేజర్ చేంజెస్ ఏం లేవు అండ్ మేజర్ అప్గ్రేడ్స్ కూడా ఏం లేవు. బట్ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, అవేంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. అండ్ ఈ అప్డేట్ చేసి ఒక 3 days అవుతుంది, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. స్క్రీన్ లేని ఇష్యూస్ కానీ స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ కానీ అంత మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు మొబైల్ బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతుంది అని చెప్పేసి. దానికి కారణం అప్డేట్స్ మాత్రమే కాదు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాటరీ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే బ్యాటరీ హెల్త్ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మన మ్యాక్సిమం బ్యాటరీ కెపాసిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నా మొబైల్లో 86% ఉంది. నేను హెవీ యూజరే, 2 years నుండి వాడుతున్న మొబైల్ ఇది. సో పర్సెంటేజ్ అనేది 14% డ్రాప్ అయింది నా బ్యాటరీ హెల్త్. సో దీన్ని బేస్ చేసుకుని మన యూజేజ్ని బట్టి బ్యాటరీ అనేది తొందరగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ అప్డేట్స్ మీదే డిపెండ్ అవ్వదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ అప్డేట్లో వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ ఆప్షన్ బాగుంది. ఇప్పుడు మీరు గ్యాలరీ ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఫొటోస్ అయితే కనిపిస్తాయి కదా. ఇప్పుడు ఈ ఇమేజ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను నేను. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత కింద మనకు ఒక మల్టీ కలర్లో హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడికి ఇలా డ్రాగ్ చేస్తే అక్కడ మనం షేర్ చేయడానికి మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నేను వాట్సాప్లో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వాట్సాప్ మీదకి తీసుకొచ్చి ఇలా వదిలేసాను అనుకోండి, అది డైరెక్ట్ వాళ్ళకి షేర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు జస్ట్ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఇక్కడ జస్ట్ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుని సెండ్ చేసేయచ్చు మనం సింపుల్గా. సో ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని మనం ఫైల్స్ని అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. ఇది ఓన్లీ గ్యాలరీలో మాత్రమే కాదు. ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేస్తాను. యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నేను ఈ వీడియో సెలెక్ట్ చేశాను అండ్ ఈ వీడియో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేసిన వీడియోస్ని లాంగ్ ప్రెస్ పట్టుకోండి, ఇలా అవన్నీ చిన్నగా అవుతాయి. ఇక్కడ నుంచి మీరు మళ్ళీ డ్రాగ్ డౌన్ చేస్తే ఈ యాప్స్ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఈజీగా డైరెక్ట్ సింపుల్గా మనం ఫైల్స్ని షేర్ చేయొచ్చు. అది వీడియోస్ అయినా ఫొటోస్ అయినా మల్టిపుల్ ఫైల్స్ అయినా సరే. ఇది ఒకటి బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి, వీడియో ఇంపోర్టింగ్ స్పీడ్ని అయితే పెంచారు. ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎడిట్ బటన్ పైన ట్యాప్ చేస్తే ఇంపోర్టింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయిందనమాట. పాత వర్షన్తో కంపేర్ చేస్తే ఈ వర్షన్లో వీడియో ఇంపోర్టింగ్ స్పీడ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చేంజ్ ఇది. ఈ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు మనం గ్యాలరీలో ఉన్నప్పుడు ఒక వీడియోను ఫోటోను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ స్టైల్ అనేది మార్చేశారు. ఇక్కడ చూడొచ్చు, షేర్ బటన్ సపరేట్ తీసుకొచ్చారు అండ్ లైక్, ఎడిట్, డిలీట్ బటన్ ఒక దగ్గర తీసుకొచ్చారు అండ్ ఇన్ఫో బటన్ రైట్ సైడ్కి తీసుకొచ్చేసారు. ఇది ఒక చిన్న చేంజ్ అని చెప్పొచ్చు. దీనివల్ల అంత యూజ్ ఏమి ఉండదు, బట్ అప్డేట్ కాబట్టి చెప్తున్నా. అండ్ అప్డేట్ చేసుకోండి, మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అండ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. అండ్ బ్యాటరీ డ్రైన్ గురించి చెప్పాను కదా ఇంతకుముందు. సో మీరు అది చెక్ చేసుకొని మీ బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.